జగన్ ప్రభుత్వం ఎంత నీచానికి ఉంటుందంటే, పాప రెడ్డి ప్రసాద్ అని చెప్పి ఒక సైనికుడు కాశ్మీర్లో పనిచేస్తూ ఉంటాడు. కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్లు నా దగ్గరికి వచ్చి చిత్తూరులో, అన్న నా స్థలం వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు, ఏదన్నా చెయ్యని మర్యాదగా పాపం ఎంత ఏడుస్తూ మాట్లాడితే నాకు అనిపించింది, ఈ రోజున మన మిలిటరీ మాధవరం అంటాం కదా, మన తాడేపల్లిగూడెంలో మిలిటరీ మాధవరం ఒకళ్ళ ఇద్దర 2700 మంది సైనికుల్ని ఇచ్చిన గ్రామం మన తాడేపల్లిగూడెంలోని మిలిటరీ మాధవరం గ్రామం. ఈ రోజుకి 250 పైచిలకు 270 మంది సైనికులు ఇంకా మనకి ఎయిర్ ఫోర్స్లోను, మిలిటరీలోను, నేవీలోను పనిచేస్తారు. అంత గొప్పటి గ్రామం అది మన మిలిటరీ మాధవరం. దానికి ఏం డెవలప్మెంట్ ఉంది? కనీస వసతులు లేవు, అడిగితే ఎవడు పట్టించుకోడు. సరిహద్దుల్లో చచ్చిపోయి త్యాగాలు చేసి బలిదానాలు చేసిన మన సైనికులకి ఈ చెత్త ముఖ్యమంత్రి పట్టించుకోడు. మిలిటరీ మాధవరం నేను సైనికులకు చెప్తున్నాను, మేము జనసేన మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం.